పెన్షన్ల కోసం ఖర్చు చేయాల్సిన 2 కోట్ల రూపాయలను జగన్ బొగ్గన పక్కదారి పట్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలను వైసీపీ వక్రీకరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడుతోందని విషప్రచారం చేయాలని వాలంటీర్లకు నూరిపోస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ వల్లే పెన్షన్లకు ఆటంకాలు ఏర్పడ్డాయని ఇంటింటికి వెళ్లి చెప్పాలని మెసేజ్లు పంపుతున్నారన్నారు. పెన్షన్ సొమ్మును బిల్లుల రూపంలో అస్మదీయులకు చెల్లించారని, ఖజానాలో డబ్బులు లేకుండా చేసి ఇప్పుడు టీడీపీపై అభాండాలు వేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు, ఆయన జీవితమే అబద్ధాల మీద బతుకుతున్నటువంటి జీవితం. ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకొని వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వారికి సంక్షేమ పథకాలు అందించకుండా డైరెక్ట్గా ఆఫీసర్ల ద్వారా గతంలో ఎలాగైతే 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకి గుర్తు చేస్తున్నాను. గత 10 రోజులుగా గమనించాలి ప్రజలారా, ఏదైతే పింఛన్ల గురించి 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై 10 రోజుల్లో 1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు. ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి రేపు మళ్ళీ ఈ తప్పుడు సమాచారాన్ని, ఈరోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు, తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి